చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రంగరాజన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ రంగరాజన్ ఇంటికి వెళ్లి రంగరాజన్ ఆయన తండ్రి సౌందరరాజన్‌ను పరామర్శించారు. మరోవైపు రంగరాజన్‌పై దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం రంగరాజన్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. రంగరాజన్‌పై దాడి ఘటనలో మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకోగా, సోమవారం మరో 5గురిని అరెస్ట్ చేశారు. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 2 మహిళలతో పాటు మరో 3గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. అయితే పోలీసుల విచారణలో రంగరాజన్‌పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందూ ధర్మ రక్షణ కోసమంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పాత నేరస్తుడని పోలీసులు దర్యాప్తులో తేలింది. వీర రాఘవరెడ్డిది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. అయితే అతను గండిపేట మండలం మణికొండలో ఉంటూ 2022లో రామరాజ్యం పేరుతో సంస్థను స్థాపించాడు. సామాజిక మాధ్యమాల్లో శ్లోకాలను పోస్ట్ చేసి హిందూ ధర్మ రక్షణకు రామరాజ్యం ఆర్మీలో చేరాలంటూ ప్రజలను ప్రేరేపించాడు. ఇలా రామరాజ్యం ఆర్మీ పేరుతో 25 మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం ఆర్మీకి మద్దతు ఇవ్వాలని, ఫండింగ్ చేయాలని డిమాండ్ చేశారు. అందుకు రంగరాజన్ ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో వీరరాఘవరెడ్డితో పాటు 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 16 మంది కోసం గాలిస్తున్నారు.